హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం వేవ్ ఆప్టిక్స్ టోటల్ కంప్లీట్ చాప్టర్ ఒక్క వీడియోలో చూద్దాం. సో లాస్ట్ వీడియో మనం వేవ్స్ తీసుకున్నాం. సో ఈసారి మనం వేవ్ ఆప్టిక్స్ చూద్దాం. సో మీకు వేవ్స్ క్లియర్గా అర్థమవుతే వేవ్ ఆప్టిక్స్ చాలా ఈజీగా అవుతుంది. సో వేవ్స్ చాప్టర్ మీరు ఇంకా చూడలేదు అంటే ఆసిలేషన్స్ అండ్ వేవ్స్ ఇంకా చూడలేదు అంటే ఆ వీడియో అవైలబుల్గా ఉంది. ఆ 2 వీడియోస్ చూడండి, చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఆసిలేషన్స్, వేవ్ ఆప్టిక్స్, ఆల్టర్నేటింగ్ కరెంట్, ఈ టాపిక్స్ అన్ని ఒకదానికి ఒకటి రిలేట్ అయి ఉంటాయి. సో మీరు ఒకవేళ ఈ 2 టాపిక్స్ క్లియర్గా ఉంటే ఈ మిగతా 2 టాపిక్స్ 3 టాపిక్స్ కూడా మీకు ఈజీగా అర్థమైపోతాయి. మీరు ఇంకా ఆ వీడియో చూడలేదంటే ఖచ్చితంగా ఆ వీడియో చూడాలి. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి వేవ్ ఆప్టిక్స్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఫర్ యువర్ ఎంసెట్ ఎగ్జామినేషన్. మీకు 2 మార్క్స్ మినిమం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? 2 మార్క్స్ మినిమం. ఓకేనా? 2 మార్క్స్ మినిమం ఫ్రమ్ దిస్ చాప్టర్. ప్లస్ ఈ చాప్టర్ అర్థమవుతే మీకు మిగతా చాప్టర్స్ అర్థమవుతాయి. సో ఈ చాప్టర్ని మీరు చాయిస్లో వదిలేయలేరు. దాంతోపాటు మన యొక్క యాప్లో 199కి మనం టెస్ట్ సిరీస్ ఇస్తున్నాం. ఓకేనా? సో మీరు ఇంకా మన యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. సో ఈ 199కి యుల్ బి గెటింగ్ ఎంపీసీ అండ్ బైపీసీ. ఓకేనా? మీరు ఏది తీసుకుంటే అది మీకు టోటల్గా టెస్ట్ సిరీస్ వస్తుంది. ఇట్ మీన్స్ దట్ మీకు ఎంపీసీకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి అన్నిటికీ కూడా మీకు అక్కడ చాప్టర్ వైజ్ క్వశ్చన్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ అవైలబుల్గా ఉంటాయి. సో బైపీసీ తీసుకుంటే మీకు బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ యొక్క ప్రాక్టీస్ క్వశ్చన్స్ అక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో దిస్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. సో మీరు ఇంకా ఇన్స్టాల్ చేసుకోలేదు అంటే ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ప్లస్ ఒకవేళ మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే డోంట్ ఫర్గాట్ టు subscribe and press the bell icon to get notified whenever a new video will be uploaded. So let us start our class. సో మనం వేవ్స్ చెప్పుకున్నప్పుడు ఇంటర్ఫియరెన్స్ గురించి చెప్పుకున్నాం. ప్లస్ ఇంటర్ఫియరెన్స్ లో కూడా కన్స్ట్రక్టివ్ అండ్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ ఉంటాయి అని చెప్పుకున్నాం. దట్ ఈస్ సపోజ్ ఈ వేవ్ ఎక్స్ ని నేను కన్సిడర్ చేసుకొని వేవ్ వై ని, ఈ 2 వేవ్స్ నేను తీసుకుంటే సో దిస్ ఈస్ క్రస్ట్, రైట్? సో ఈ క్రస్ట్ ని ఇక్కడ కూడా ఈ క్రస్ట్ ని నేను యాడ్ చేసేస్తే సో ఐ విల్ బి గెటింగ్ ఏ న్యూ వేవ్. ఓకే, whose amplitude will be, సో ఒకవేళ దీని యొక్క యాంప్లిట్యూడ్ వచ్చేసి ఏ అవుతాయి. ఓకే, సో ప్లస్ దీని యొక్క యాంప్లిట్యూడ్ వచ్చేసి ఏ అవుతాయి. సో ద యాంప్లిట్యూడ్ ఆఫ్ దిస్ వన్ విల్ బి సమ్ ఆఫ్ దీస్ టూ, దట్ ఈస్ 2a దీని యొక్క యాంప్లిట్యూడ్ అవుతుంది. బట్ వెన్ ఇట్ ఈస్ కన్స్ట్రక్టివ్. ఓకేనా? ఒకవేళ డిస్ట్రక్టివ్ అవుతాయి, ఇట్ మీన్స్ దట్ ఒక క్రస్ట్, ఒక ట్రఫ్ రెండు ఒకసారి యాడ్ అవుతే ఏమవుతుంది? సో దిస్ ఈస్ ఏ అండ్ దిస్ ఈస్ ఆల్సో ఏ. ఓకేనా? దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏ, దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ కూడా ఏ. సో ఈ రెండు నేను యాడ్ చేసినప్పుడు ద వేవ్ ఐ విల్ బి గెట్టింగ్ విల్ బి ఏ హారిజంటల్ లైన్. దట్ ఈస్ రిజల్టెంట్ వేవ్ వచ్చేసి మనకి ఒక స్ట్రేట్ లైన్ లాగా వస్తుంది. ఇట్ మీన్స్ దట్ హియర్ దిస్ ఏ అండ్ దిస్ ఏ విల్ బి క్యాన్సిలింగ్ అవుట్, ద వేవ్ amplitude will be 0. Okay, so here it will be 2a. Remember these 2 points. It means that here a net is equals to maximum and here a net is minimum. So a net ikkada maximum and a net ikkada minimum. See here phase difference. Okay, phase difference here is equals to 0, that is pi తో డినోట్ చేస్తాం, which is equals to 0. here మనం ఇక్కడ ఫేజ్ డిఫరెన్స్ చూసుకున్నట్టయితే that is equals to 180 degrees. ఓకే, సో 180 degrees ఇక్కడ ఫేజ్ డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ మనకి ఫేజ్ డిఫరెన్స్ వచ్చేసి 0 ఉంటుంది. సో when phase difference is 0, a net will be maximum, and when phase difference is 180, then a net, that is a net will be minimum. Now what if there is a value between these two? ఓకేనా? ఈ ఫేజ్ డిఫరెన్స్ వచ్చేసి మనకి 0 కాకుండా 180 కాకుండా వేరేది సపోజ్ 90 degrees అయింది అనుకోండి, అప్పుడు ఏంటి? సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. సో అది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, సో మనం ఏం చేస్తామంటే దీన్ని వెక్టార్ అడిషన్ ఎలా చేస్తామో అలా తీసుకొని సింప్లిఫికేషన్ కోసం యాడ్ చేస్తాము. యాక్చువల్గా దీస్ యాంప్లిట్యూడ్స్ ఆర్ నాట్ వెక్టార్స్, బట్ మనం వెక్టార్స్గా కన్సిడర్ చేసుకొని సింప్లిఫికేషన్ కోసం మనం దాన్ని వెక్టార్ ఫామ్లో సాల్వ్ చేస్తాము. సో లెట్ us look into that one. That is
రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఎంత వస్తుంది. సో ఇక్కడ చూడండి, మనం ఇక్కడ దీని యొక్క యాంప్లిట్యూడ్ ఏ, దీని యొక్క యాంప్లిట్యూడ్ ఏ, బట్ వాట్ వీఆర్ గెటింగ్ ఏ నెట్ ఈజ్ హియర్ 2a డైరెక్ట్ గా, ఎందుకంటే బికాస్ ఫేజ్ డిఫరెన్స్ ఈజ్ 0. నౌ హియర్ ఫేజ్ డిఫరెన్స్ ఈజ్ 180, సో విల్ బి గెటింగ్ ఏ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు మినిమం విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. బట్ ఒకవేళ మధ్యలో వాల్యూ అవుతే ఏం చేయాలి? సో దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ ఇన్ దిస్ వన్. సో రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఎంత వస్తుంది? సపోజ్ మనం ఆ యాంప్లిట్యూడ్స్ ని ఇలా వెక్టార్ ఫామ్ లో రాసుకుంటే, దట్ ఈస్ సపోజ్ దీన్ని మనం a1 అనుకుందాం, ఒకవేళ దీన్ని మనం a2 అనుకుందాం. నౌ ద రిజల్టెంట్ ఆఫ్ దీస్ టూ, ఓకేనా, వెక్టార్స్ మనం చదివాం కదా. సో రిజల్టెంట్ ఆఫ్ దీస్ టూ విల్ బి, సో దీనికి మనం రిజల్టెంట్ తీసుకుంటే ఇది మనకి దీని యొక్క వాల్యూ వస్తుంది, రైట్. సో దిస్ విల్ బి గివెన్ బై రిజల్టెంట్ యాంప్లిట్యూడ్, ఓకేనా, ఇది మనకి యాంప్లిట్యూడ్ రిజల్టెంట్ ఇస్తుంది. సో see, this is a1 and this is a2. From parallelogram law I know that resultant will be given by, okay, so resultant vachesi a resultant, so this is a resultant, right. A resultant will be equals to, see, a1 square plus a2 square plus 2a1 a2 cos phi, ఓకేనా. ఒకవేళ దీని యొక్క యాంగిల్ మనకి phi అనుకుంటే, నౌ ఇక్కడ దిస్ ఇస్ ఏ స్క్వేర్, సో నాకు ఈ స్క్వేర్ తీసేసి దిస్ విల్ బి అండర్ రూట్. సో రిమెంబర్ దట్ వీఆర్ యూజింగ్ పారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ హియర్, ఓకే. సో ఇక్కడ ఒకవేళ phi ఈజ్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ అవుతే ఏమవుతుంది? ఓకే, సో phi ఒకవేళ 90 డిగ్రీస్ అవుతే ఏమవుతుంది? అలా మనం మధ్యలో వాల్యూస్ తీసుకోవాలి, ఎందుకంటే సి ఫర్ phi ఈజ్ ఈక్వల్స్ టు 0 డిగ్రీస్ వి గాట్ దట్ ఈస్ 2a maximum value. For phi is equals to 180 degrees we got that is 0 which is minimum value. So remember here we are calculating middle value. 90 అనే కాదు, వేరే ఏ యాంగిల్ తీసుకున్నా మీకు ఒక సర్టెన్ వాల్యూ కావాలి. సో దట్ ఈస్ వాట్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ హియర్. సపోజ్ మనం 90 తీసుకున్నాం అనుకోండి, ఏ నెట్ ఏమవుతుంది? సో ఈ వెక్టార్ వచ్చేసి ఇక్కడికి మనకి ఇలా వస్తుంది, రైట్. సో దిస్ విల్ బి అవర్ రిజల్టెంట్ నౌ. సో 90 డిగ్రీస్ అంటే ఇలా ఉంటుంది, ఓకే, ఒక మనకి రెక్టాంగిల్ వచ్చేస్తుంది. సో దిస్ విల్ బి 90 డిగ్రీస్. సో ఏ నెట్ అక్కడ, దట్ ఈస్ ఏ రిజల్టెంట్ వచ్చేసి విచ్ ఈస్ గివెన్ బై అండర్ రూట్ a1 స్క్వేర్ ప్లస్ a2 స్క్వేర్ ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ a1 a2 అండర్ కాస్ 5, రైట్. సో ఇక్కడ 5 వచ్చేసి 90 డిగ్రీస్. సో 90 డిగ్రీస్ నేను సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ 90 ఈజ్ 0. సో ఇక్కడ ఏమొస్తుంది? a1 స్క్వేర్ ప్లస్ a2 స్క్వేర్, బికాస్ సి కాస్ 90 వాల్యూ మనకి తెలుసు, దట్ ఈస్ 0 డిగ్రీ. కాస్ 90 వాల్యూ వచ్చేసి 0 ఉంటుంది కాబట్టి ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ హియర్, సో 0 టైమ్స్ a2 a1 ఈ టోటల్ టర్మ్ మొత్తం మనకి 0 అవుతుంది. సో a1 ప్లస్ a2 హోల్ స్క్వేర్ మనకి ఏ రిజల్టెంట్ ఇక్కడ వస్తుంది, ఓకే. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్లో దీనిపైన క్వశ్చన్స్ చాలా సార్లు అడిగారు. సపోజ్ యాంప్లిట్యూడ్ a1 తో ఒక వేవ్ ఉంది ప్లస్ a2 తో ఇంకో వేవ్ ఉంది, వాటి మధ్యలో ఒక కొత్త వేవ్ ఫామ్ అవుతే విత్ ఇంటర్ఫియరెన్స్ వాట్ షుడ్ బి ఇట్స్ యాంప్లిట్యూడ్ అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలా అడిగారంటే మనం డైరెక్ట్ గా ఈ ఫార్ములా యూజ్ చేసేసి అక్కడ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయవచ్చు. సో ఏ నెట్ వచ్చేసి విల్ బి గెటింగ్ a1 స్క్వేర్ ప్లస్ a2 స్క్వేర్. మనం ఇంతకుముందు స్లైడ్ లో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి, దట్ ఈస్ కన్స్ట్రక్టివ్ కావచ్చు, డిస్ట్రక్టివ్ కావచ్చు. నౌ వాట్ ఇఫ్ దీస్ వేవ్స్, దిస్ ఇస్ జనరలైజ్డ్, రైట్. మనం ఏదైతే క్యాలిక్యులేట్ చేసాం దిస్ ఇస్ జనరల్, ఓకేనా, వెక్టార్ ఫామ్ లో తీసుకొని జనరల్ గా చేసాం. బట్ అదే ఒకవేళ మనకి కన్స్ట్రక్టివ్ అవుతే దాని యొక్క ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది, ఒకవేళ డిస్ట్రక్టివ్ అవుతే ఎంత ఉంటుందో అది మనం చూడాలి. సో ఇక్కడ నుంచి ar స్క్వేర్ నేను ఇలా రాసుకోవచ్చు, a1 స్క్వేర్ ప్లస్ a2 స్క్వేర్ ప్లస్ 2a1 a2 కాస్ 5, రైట్. సో ఇలా రాసుకోవచ్చు, ఎందుకంటే ఈ స్క్వేర్ రూట్ ని నేను ఇటు తీసుకెళ్తే ఇట్ విల్ బి స్క్వేర్. నౌ వి నో దట్ యాంప్లిట్యూడ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇంటెన్సిటీ, రైట్. దట్ ఈస్ యాంప్లిట్యూడ్ యొక్క స్క్వేర్ వచ్చేసి మనకి ఇంటెన్సిటీకి డైరెక్ట్ గా ప్రపోర్షనల్ గా ఉంటుంది. నౌ ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఆఫ్ a which is equals to I in these equations, what will be getting? సో అక్కడ మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇంటెన్సిటీ ఎక్కువ ఉంది అంటే లైట్ విల్ బి బ్రైటర్, ఓకే. ఇంటెన్సిటీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బ్రైట్నెస్ అనుకోండి, ఓకే. వీఆర్ టాకింగ్ హియర్ అబౌట్
లైట్ వేవ్స్. ఓకే, ఎక్కువ ఉంది అంటే మనకి బ్రైట్ లైట్ వస్తుంది, తక్కువ ఉంది అంటే డార్క్ గా వస్తుంది. సో వీ హ్యావ్ టు నో ఒకవేళ కన్స్ట్రక్టివ్ అవుతే ఏంటి, డిస్ట్రక్టివ్ అవుతే ఏంటి అని. లెట్ us లుక్ ఇంటూ దాట్. సపోజ్ ఆంప్లిట్యూడ్ అండ్ ఇంటెన్సిటీ మన యొక్క ఇక్కడ రిలేషన్ చూద్దాం. ఒకవేళ కన్స్ట్రక్టివ్ అవుతే ఏమవుతుంది, సి కన్స్ట్రక్టివ్ యొక్క ఫేస్ వచ్చేసి మనకి తెలుసు, దట్ ఈస్ 2n పైతో మనకి కన్స్ట్రక్టివ్ ఒకవేళ వేవ్ ఫామ్ అవుతే దాని యొక్క ఫేస్ డిఫరెన్స్ మనకి ఇలా తెలుస్తుంది. ఇక్కడ n ఈజ్ ఈక్వల్స్ టు 1, n ఈజ్ ఈక్వల్స్ టు 0 నుంచి n ఈజ్ ఈక్వల్స్ టు n నెంబర్ వరకు మనకి ఎక్కడ వరైనా తీసుకోవచ్చు. నౌ కాస్ ఆఫ్ phi ఈజ్ ఈక్వల్స్ టు 0, 2 pi, 4 pi అలా వస్తుంది. ఎలా సార్ అంటే, సపోజ్ ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ ద వాల్యూ 0 హియర్, 2 times of 0 టోటల్ గా ఇది మనకి 0 వస్తుంది. సపోజ్ ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ ద వాల్యూ 1 హియర్, ఓకేనా, దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే ఐ విల్ బి గెటింగ్ 2 pi, that is 2 into 1 into pi, that is 2 pi. Now if I substitute 2 value here, so 2 times of 2 4 pi, 4 into pi will be 4 pi. సో ఇలా మనకి వస్తూనే ఉంటుంది. ఇట్ మీన్స్ దట్ ఒకవేళ కన్స్ట్రక్టివ్ అవుతే దాని యొక్క ఫేస్ డిఫరెన్స్ 0 ఉన్నప్పుడు, 2 pi ఉన్నప్పుడు, 4 pi ఉన్నప్పుడు మనకి it means that when cos phi is equals to 0, 2 pi, 4 pi, 6 pi and so on, then it will be constructive wave. Suppose అదే నేను destructive లో వెళ్తే phi will be given by 2n minus 1 times pi. సో సపోజ్ నేను వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేసాను అనుకోండి ఇక్కడ, దట్ ఈస్ n ఈజ్ ఈక్వల్స్ టు 1 2 2 3 4, ఓకేనా. ఇక్కడ 0 నుంచి స్టార్ట్ చేయాలంటే ఇక్కడ యూ హ్యావ్ టు టేక్ ప్లస్ సైన్. సో మనం ఇక్కడ మైనస్ తీసుకున్నాం కాబట్టి 1 నుంచి స్టార్ట్ చేయొచ్చు. మనం చూసుకున్నట్టయితే cos phi వాల్యూ మనకి కావాలి అనుకుంటే, సపోజ్ ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ n is equals to 1 here, 2 times of 1 it will be 2 minus 1 into pi. సో మనకి పై రిజల్ట్ ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఒకవేళ నేను 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 into 2 it will be 4, 4 minus 1 it will be 3, 3 into pi. So it will be 3 pi. Okay, so this will be 3 pi. And again suppose if I substitute 3 value here, 6 minus 1 5, 5 into pi is equals to 5 pi. Okay, so it means that ఎప్పుడైతే cos phi మనకి ఈ వాల్యూస్ లో ఉంటుందో then that wave will be destructive. Now సో ఇంతకుముందు మనం ఆంప్లిట్యూడ్ యొక్క రిజల్టెంట్ క్యాలిక్యులేట్ చేసాం. దట్ ఈస్ ఏమొచ్చింది అక్కడ మనకి AR స్క్వేర్, దట్ ఈస్ A రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు A1 స్క్వేర్ ప్లస్ A2 స్క్వేర్ ప్లస్ 2A1 A2 cos phi. సో ఇది మనకి అక్కడ ఉండింది. సో మనం ఇంతకుముందు ఆంప్లిట్యూడ్ అండ్ ఇంటెన్సిటీకి ఒక రిలేషన్ చూసాం, దట్ ఈస్ A స్క్వేర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I. సపోజ్ ఈ A స్క్వేర్ ప్లేస్ లో నేను I సబ్స్టిట్యూట్ చేసేస్తే ఐ విల్ బి గెటింగ్, దట్ ఈస్ I రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు I1 ప్లస్ I2 ప్లస్ 2 times of A1 ఈజ్ అండర్ రూట్ I1. ఓకే, సో బికాస్ A1 కావాలి కాబట్టి ఈ స్క్వేర్ ని నేను తీసుకెళ్తే ఇట్ విల్ బి రూట్, రైట్. సో ఇట్ ఈస్ I2 times of cos phi. I maximum కావాలి అనుకుంటే I maximum మనకి ఈ అన్ని వాల్యూస్ దగ్గర I maximum మనకి ఉంటుంది. సో ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ phi is equals to 0, 2 pi, 4 pi, 6 pi, that is ఫస్ట్ 0 సబ్స్టిట్యూట్ చేసేస్తే విల్ బి గెటింగ్ I maximum which is equals to I1 plus I2 plus 2 times of root I1 and root I2. Okay, so this will be the maximum value. సో ఇక్కడ చూడండి ఇది ఏ ఫామ్ లో ఉంది, I1 plus I2 plus 2 అండర్ రూట్ I1 I2. సపోజ్ దీన్ని నేను B అనుకొని దీన్ని A అనుకుంటే, ఓకే, సో A అండ్ B అనుకుంటే A ప్లస్ B హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, దట్ ఈస్ A ప్లస్ B హోల్ స్క్వేర్ విల్ బి ఈక్వల్స్ టు A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 2AB. సో సేమ్ ఇలానే ఉంది కాబట్టి నేను I maximum ని ఇలా కూడా రాసుకోవచ్చు, దట్ ఈస్ అండర్ రూట్ I1 ప్లస్ అండర్ రూట్ I2 హోల్ స్క్వేర్. సో ఇలా కూడా మనం ఈజీగా ఎంసెట్ లో మనకి ఒకవేళ బిట్స్ లో అడిగితే ఈజీగా క్యాలిక్యులేట్ చేసేవచ్చు, పెద్ద స్టోరీ చేయకుండా. ఓకే, ఒకవేళ మనకి I1 I2 వాల్యూస్ ఇచ్చేసారు, I maximum కనుక్కోమన్నారు అంటే డైరెక్ట్ గా యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ దిస్ వాల్యూ. ఓకే, సో అగైన్ సపోజ్ కొన్ని టైమ్స్ ఏమవుతుంది అంటే I1 ఈజ్ ఈక్వల్స్ టు I2 అని ఇస్తారు,
విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ అని మనకి చెప్పేస్తారు. సపోజ్ ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఐ మ్యాక్సిమం మనకి తెలుసు, దట్ ఈస్ ఐ మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మన యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయండి. దీంట్లోనైనా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, దీంట్లో అయినా కూడా మీరు సబ్స్టిట్యూట్ చేయొచ్చు. మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేసాం, దట్ ఈస్ ఐ ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ అండర్ రూట్ ఐ. సో అండర్ రూట్ ఐ ఈ రెండు మనం మల్టిప్లై చేసేస్తే విల్ బి గెటింగ్ ఐ. సో 2 టైమ్స్ ఆఫ్ ఐ అవుతుంది, ప్లస్ ఇక్కడ ఐ, దిస్ వన్ ఈజ్ ఐ. సో finally it will be equals to 2i plus 2i which is equals to 4i. ఓకే, సో ఇలా మనకి i maximum వస్తుంది. సో i maximum మీరు ఎక్కడ వస్తుంది గుర్తుపెట్టుకోవాలి. సో i maximum వచ్చేసి 4i ఉంటుంది. ఓకే, సో i minimum ఏంటి అని మనం చూద్దాం. సో మనం డిస్ట్రక్టివ్ చేసినప్పుడు i minimum మనకి వస్తుంది, దట్ ఈస్ యాంప్లిట్యూడ్ మినిమం ఉంది అంటే డిస్ట్రక్టివ్ వేవ్ లో మనకి ఇంటెన్సిటీ కూడా మినిమం ఉంటుంది, ఎందుకంటే దోస్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో ఐ రిజల్టెంట్ హియర్ విల్ బి ఈక్వల్స్ టు I1 ప్లస్ I2 ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ రూట్ I1 రూట్ I2 cos phi. సో ఇక్కడ cos phi వాల్యూస్ వచ్చేసి ఈ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ 90 డిగ్రీస్, ఓకే 90 డిగ్రీస్ మనం ఒకవేళ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఇక్కడ -1 కావాలి మనకి. ఓకే, -1 వాల్యూస్ కావాలి. సో ఐ రిజల్టెంట్ విల్ బి ఈక్వల్స్ టు I1 ప్లస్ I2 ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ I1 రూట్ I2. ఓకే, ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేస్తే ఐ విల్ బి గెటింగ్ -1. సో IR విల్ బి ఈక్వల్స్ టు I1 ప్లస్ I2 -2 రూట్ I1 రూట్ I2 అవుతుంది. సపోజ్ నేను చూసుకుంటే a² ప్లస్ b² మైనస్ 2ab ఉంది. సో ఐ రిజల్టెంట్ని నేను రూట్ I1 మైనస్ రూట్ I2 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఐ మినిమం. ఓకే, ఐ మినిమం వచ్చేసి మనకి ఎంత వస్తుంది, ఐ మినిమం విల్ బి ఈక్వల్స్ టు దిస్ వాల్యూ, దట్ ఈస్ రూట్ I1 మైనస్ రూట్ I2 హోల్ స్క్వేర్. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఐ మినిమం. ఒకవేళ ఇంటెన్సిటీస్ ఈక్వల్గా అవుతాయి, దెన్ ఐ మినిమం I1 ఈజ్ ఈక్వల్స్ టు I2 అయింది అనుకోండి, I1 ఈజ్ ఈక్వల్స్ టు I2 అవుతాయి, దెన్ ఐ మినిమం విల్ బి ఐ ప్లస్ ఐ మైనస్ 2 టైమ్స్ ఆఫ్ ఐ అవుతుంది. సో ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా, ఇక్కడ మనకి 0 ఇంటెన్సిటీ వస్తుంది, దట్ ఈస్ మినిమం వాల్యూ ఐ యొక్క మినిమం వాల్యూ వచ్చేసి మనకి 0 వస్తుంది. రిమెంబర్ దిస్ పాయింట్, దిస్ ఈజ్ మ్యాక్సిమం అండ్ దిస్ ఈజ్ మినిమం. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీకు కొంచెం టఫ్గా అనిపిస్తే వేవ్స్ యొక్క వీడియో చూడండి, అక్కడ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, చలో లెట్ us మూవ్ ఆన్ టు నెక్స్ట్ కాన్సెప్ట్. సో ఇక్కడ నుంచి మీకు ఎగ్జామ్స్లో ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి కాబట్టి, ఇంకా మీరు ప్రాక్టీస్ క్వశ్చన్స్ మా యొక్క యాప్లో కొనలేదు అంటే ఇప్పుడే తీసుకోండి. 199కి మీకు చాలా ప్రాక్టీస్ క్వశ్చన్స్ అక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో లెట్ us మూవ్ ఆన్ టు నెక్స్ట్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ వచ్చేసి రిలేషన్ బిట్వీన్ పాత్ డిఫరెన్స్ అండ్ ఫేస్ డిఫరెన్స్. ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏంటి? సో ఈ రెండింటి మధ్య నార్మల్గా మనం ఈక్వేషన్ వైజ్గా చూసుకున్నట్టయితే ఫేస్ డిఫరెన్స్ విల్ బి గివెన్ బై 2π upon lambda times delta x. Here this is phase difference and here this is path difference. Okay, this is path difference and this is phase difference. So ఇక్కడ యాక్చువల్గా పాత్ డిఫరెన్స్ ఏంటో మనం చూసాం. సపోజ్ ఐ కన్సిడర్ 2 పాయింట్స్, ఓకేనా, 2 పార్టికల్స్, ఇక్కడ ఒక పార్టికల్, ఇక్కడ ఒక పార్టికల్. సో ఇక్కడ నుంచి వేవ్ మనకి ఇలా ఈ డైరెక్షన్లో వెళ్తుంది. సపోజ్ ఈ ఏ అనుకుందాం, సో దీన్ని బి అనుకుంటే, సపోజ్ ఏ యొక్క మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఆ డిస్టెన్స్ చూసుకుంటే ఈజ్ లెసర్ దెన్ ఫ్రమ్ దిస్ పాయింట్ టు దిస్ పాయింట్. ఓకేనా, సో ఈ ఏదైతే తక్కువ డిస్టెన్స్ ఏ నడిచిందో దాని యొక్క డిఫరెన్స్ ప్లస్ ఈ ఎక్కువ ఏ నడిచిన బి నడిచిన డిస్టెన్స్లో నుంచి ఇది తీసేస్తే, సో దిస్ వాల్యూ ఈజ్ నోన్ యాజ్ డెల్టా ఎక్స్ విచ్ ఈస్ పాత్ డిఫరెన్స్. సో కన్స్ట్రక్టివ్ ఉన్నప్పుడు దీని యొక్క పాత్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది, ప్లస్ డిస్ట్రక్టివ్ ఉన్నప్పుడు పాత్ డిఫరెన్స్ ఎంత ఉంటుందో మనం చూసాం. సో ఇక్కడ కన్స్ట్రక్టివ్ రాద్దాం, ఇక్కడ డిస్ట్రక్టివ్ రాద్దాం. సో కన్స్ట్రక్టివ్లో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఇది మనకి మెయిన్ రిలేషన్. సో నేను ఇది రాసుకుంటే ఇక్కడ, సో దట్ ఈస్
phi is equals to 2 pi upon lambda delta x. Okay, but phi for constructive we know that is 2n pi. ఇంతకు ముందే మనం చూసాం. So suppose if I substitute the value here, then it will be equals to 2n pi is equals to 2 pi upon lambda delta x. Suppose ఇక్కడ this is 2n కదా, so 2n pi కాబట్టి pi and this pi and this 2 and this 2 will be cancelling out. The remaining will be n lambda is equals to delta x. Okay, so this is the value of delta x, that is path difference when it is a constructive wave. Okay, సో ఇక్కడ n యొక్క వాల్యూస్ వచ్చేసి మనకి 0 1 2 3 4 ఇలా ఉంటూ ఉంటాయి. సో ఇవి గుర్తుపెట్టుకోండి, మనం ఫర్దర్గా నెక్స్ట్ చెప్పే టాపిక్లో చాలా యూజ్ అవుతుంది. సో డిస్ట్రక్టివ్లో మనం చూసుకున్నట్టయితే ఫైనల్గా ఇక్కడ సపోజ్ ఇఫ్ ఐ యూస్ సేమ్ ఈక్వేషన్ హియర్ దిస్ వన్. ఓకే, సో ఇది మనం సేమ్గా యూజ్ చేసుకున్నట్టయితే సో phi is equals to 2 pi upon lambda delta x, but phi for destructive will be given by phi is equals to 2n minus 1 times pi. Okay, so pi, so delta x will be equals to, then in it తీసుకెళ్తే that is మనకి delta phi into lambda upon 2 pi అవుతుంది. సో నేను ఫేజ్ డిఫరెన్స్ యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేస్తే delta x will be equals to 2n minus 1 times pi into lambda upon 2 pi. Okay, so ఈ pi cancel అయిపోతుంది, the remaining value will be equals to, then that is delta x is equals to 2n minus 1 times lambda upon 2. Okay, so here n will be equals to 1 2 3 4 so on. సో 0 నుంచి స్టార్ట్ అవ్వాలి అంటే ఇక్కడ ప్లస్ వాల్యూ మీరు సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. పాత్ డిఫరెన్స్ యొక్క మ్యాక్సిమా అండ్ మినిమా ఏంటో చూసాం. సో పాత్ డిఫరెన్స్ యొక్క మ్యాక్సిమా అండ్ మినిమం దట్ ఈస్ కన్స్ట్రక్టివ్ అయినప్పుడు డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 లాంబ్డా 2 లాంబ్డా 3 లాంబ్డా 4 లాంబ్డా. ఓకే, బికాస్ మనకి డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏముంది ఫర్ కన్స్ట్రక్టివ్, దట్ ఈస్ n టైమ్స్ ఆఫ్ లాంబ్డా ఉంది. సో n వాల్యూస్ నేను 0 1 2 3 ఇలా కన్సిడర్ చేసుకుంటే ఐ విల్ బి గెటింగ్ దిస్ అబౌవ్ 1. సో ఇక్కడ మనకి పాత్ డిఫరెన్స్ వచ్చేసి మ్యాక్సిమంగా ఉంటుంది. ఓకే, అదే నేను డిస్ట్రక్టివ్ తీసుకున్నప్పుడు అయితే డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2n minus 1 టైమ్స్ లాంబ్డా అపాన్ 2 కాబట్టి n వాల్యూస్ నేను 1 2 3 4 ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుంటే వెళ్తే డెల్టా ఎక్స్ విల్ బి ఈక్వల్స్ టు లాంబ్డా బై 2 3 లాంబ్డా బై 2 5 లాంబ్డా బై 2 7 లాంబ్డా బై 2 ఇలా మనకి వస్తూ ఉంటాయి. అండ్ దిస్ విల్ బి మినిమా. ఓకే, సో దిస్ విల్ బి మ్యాక్సిమా అండ్ దిస్ విల్ బి మినిమా ఫర్ యువర్ పాత్ డిఫరెన్స్. ఓకే, సో రిమెంబర్ దిస్ పాయింట్. మనం యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు చూస్తాం, అక్కడ ఈ వాల్యూస్ మీకు చాలా యూజ్ అవుతాయి. ఓకే, సో దిస్ ఈస్ యంగ్స్ డబుల్ స్ప్లిట్ ఎక్స్పెరిమెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఒక సోర్స్, ఇక్కడ నుంచి ఒక సోర్స్. సో ఇవి మనకి నార్మల్గా ఇక్కడ మనకి 0లో వస్తుంది. ఇట్ మీన్స్ దట్ హియర్ మనకి అండ్ ఇంటెన్సిటీ ఈజ్ ఆల్సో మ్యాక్సిమం, విచ్ మీన్స్ దట్ ఇక్కడ మనకి బ్రైట్ సోర్స్ ఆఫ్ లైట్ వస్తుంది. ఓకే, సో ఇంటెన్సిటీ మ్యాక్సిమం ప్లస్ ఇక్కడ మనకి దట్ ఈస్ ఇంటెన్సిటీ మ్యాక్సిమం అంటే ఎంత వస్తుంది 4i. ఓకే, సపోజ్ అదే నేను సేమ్ పార్టికల్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి, ఓకే, సో దాంట్లో మనకి కొంచెం ఉన్నప్పుడు దట్ ఈస్ ఇక్కడ డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా అయినప్పుడు, ఓకేనా, దట్ ఈస్ లాంబ్డా బై 2 అయినప్పుడు అప్పుడు ఏమవుతుంది, లాంబ్డా బై 2 డెల్టా ఎక్స్ అయినప్పుడు ఇక్కడ మనకి 0. ఓకే, డెల్టా ఎక్స్ వచ్చేసి 0 ఉండింది, ఇక్కడ లాంబ్డా బై 2 ఇక్కడ మనకి మినిమా వస్తుంది. అండ్ దిస్ విల్ బి హియర్, ఇట్ మీన్స్ దట్ హియర్ ఐఆర్ విల్ బి ఈక్వల్స్ టు 0, దట్ ఈస్ డార్క్. ఇట్ మీన్స్ దట్ సపోజ్ ఇక్కడ నుండి నేను 2 సోర్సెస్ నుండి లైట్ వస్తున్నప్పుడు యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్, సపోజ్ ఇక్కడ ఒక సోర్స్, ఇక్కడ సోర్స్ నుండి ఇక్కడ లైట్ సోర్స్ నుండి వేవ్ ఇక్కడ వరకు వచ్చింది. సో ఇక్కడ యూ విల్ బి గెటింగ్ ఏ బ్రైటర్ స్పాట్
యాజ్ కంపేర్ టు దిస్ స్పాట్. ఓకే, నౌ అగైన్ ఇంకా మనం పైకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? సో ఇక్కడ మనకి లాంబ్డా వస్తుంది, దట్ ఈస్ డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా. సో లాంబ్డా దగ్గర మనకి మాక్సిమా ఉంటుంది. అగైన్ హియర్ ఐఆర్ విల్ బి ఈక్వల్స్ టు 4i ప్లస్ ఇక్కడ మనకి లైట్, ఇక్కడ బ్రైట్ లైట్ వస్తుంది. సో ఇలా మనకి దీన్ని మనం యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అని అంటాము. ఓకే, సో దిస్ ఈజ్ స్క్రీన్. ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ క్యాపిటల్ డీగా మనం మాక్సిమం టైంలో డిస్కస్ చేసుకుంటాము. సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ వేవ్ ఫ్రంట్. ఓకే, చాలా జాగ్రత్తగా వినాలి. టోటల్గా సిలబస్ మొత్తం ఒకటే వీడియోలో మనం కవర్ చేసుకోబోతున్నాం. సపోజ్ వేవ్ ఫ్రంట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ లోకస్ ఆఫ్ ఆల్ పాయింట్ ఇన్ స్పేస్ వైబ్రేటింగ్ విత్ సేమ్ ఫేజ్. ఇట్ మీన్స్ దట్ సపోజ్ నేను ఒక పాయింట్ కన్సిడర్ చేసుకున్నాను అనుకోండి. సో ఇక్కడ నుంచి సపోజ్ దీని యొక్క ఈక్వేషన్ దట్ ఈస్ y ఈజ్ ఈక్వల్స్ టు a sin ఆఫ్ kx మైనస్ ఒమేగా t ప్లస్ phi ఉందనుకోండి. సో ఫేజ్ డిఫరెన్స్ మనకి చేంజ్ అవ్వదు. జస్ట్ సపోజ్ ఇక్కడ నుండి ఈ పాయింట్కి నేను సపోజ్ అన్నాను అనుకోండి. సో సపోజ్ x1 అనుకోండి ఈ డిస్టెన్స్. దీన్ని నేను రాస్తే y ఈజ్ ఈక్వల్స్ టు a sin ఆఫ్ kx1 మైనస్ ఒమేగా t ప్లస్ phi అవుతుంది. సో ఇక్కడ మనకి ఫేజ్ చేంజ్ అవ్వట్లేదు. రిమెంబర్ దట్ పాయింట్, ఫేజ్ ఈజ్ నాట్ చేంజింగ్. సపోజ్ అదే నేను ఇక్కడ నుండి ఈ పాయింట్కి తీసుకున్నాను. ఓకే, సో అగైన్ దిస్ డిస్టెన్స్ ఈజ్ అగైన్ x1 అనుకోండి. ఏమవుతుంది? y ఈజ్ ఈక్వల్స్ టు a sin ఆఫ్ kx1 మైనస్ ఒమేగా t ప్లస్ phi అవుతుంది. సపోజ్ నేను ఇక్కడ తీసుకున్నాను అనుకోండి. సేమ్ ఇక్కడ నేను ఒక పాయింట్ తీసుకున్నాను ఎట్ డిస్టెన్స్ x1 అనుకోండి. దెన్ y విల్ బి అగైన్ ఈక్వల్స్ టు దిస్ సేమ్ థింగ్. సో దీన్ని బట్టి మనం చూస్తున్నట్టయితే సపోజ్ ఇక్కడ తీసుకున్నాను, ఇక్కడ తీసుకున్నాను, ఇక్కడ ఎక్కడైనా తీసుకున్నాను అనుకోండి. సపోజ్ ఈ అన్ని డిస్టెన్సెస్ x1 అవుతాయి. ఓకే, సో ఇలా మనకి ఒక లోకస్, ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయి కదా, సో ఇక్కడ మనకి ఈ అన్ని పార్టికల్స్ సేమ్ ఫేస్లో వైబ్రేట్ అవుతాయి అని మనకి ఇక్కడ వేవ్ ఫ్రంట్లో చెప్తున్నారు. సో మనకి ఇక్కడ ఇది మనకి ఒక స్పియర్, ఒక పాయింట్ సోర్స్ కాబట్టి ఇలా స్పెరికల్లో ఎక్కడ మనం x1 డిస్టెన్స్లో తీసుకున్నా మనకి సేమ్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ నోన్ యాజ్ వేవ్ ఫ్రంట్. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్ ఫ్రంట్స్ ఉన్నాయి. ఆ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్ ఫ్రంట్స్ ఏంటో చూద్దాం. బట్ దానికంటే ముందు దిస్ kx ప్లస్ దిస్ phi, దీన్ని మనం ఫేస్ కాన్స్టాంట్ అంటాం. ఓకే, ఈ రెండు కాన్స్టాంట్ గా ఉంటాయి. సో దీన్ని మనం ఫేస్ కాన్స్టాంట్ అంటాం, గుర్తుపెట్టుకోండి. నౌ లెట్ us హ్యావ్ ఎ లుక్ ఎట్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్ ఫ్రంట్స్. ఓకే, సో మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్ ఫ్రంట్స్ ఉంటాయి. దట్ ఈస్ దిస్ వన్ ఈస్ స్పెరికల్ అండ్ దిస్ ఈస్ సిలిండ్రికల్. ఓకే, అండ్ దిస్ ఈస్ ప్యారలల్ సెట్ ఆఫ్ రేస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ప్లేనార్ అని మనం అంటాం, ప్లేనార్ వేవ్ ఫ్రంట్. ఇక్కడ ఈ పాయింట్లో, ఈ లోకస్ పాయింట్స్, ఈ అన్ని పాయింట్స్లో ఎక్కడ కన్సిడర్ చేసినా విల్ బి హ్యావింగ్ ద సేమ్ డిఫరెన్స్ ఇక్కడ మనకి ఉంటుంది. ఓకే, ఇదైతే మనకి ఇక్కడ x ఎక్కడైతే ఉంది కదా. సో దీని యొక్క ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే ఇదైతే మనకి ఏదైనా లైట్ సోర్స్, బల్బ్ అలాంటివి తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే సో మనం ట్రాఫిక్ పోలీస్ నైట్ టైంలో మనకి ఆ ఎల్ఈడి లైట్ లాంటిది పట్టుకుంటారు కదా. సో అది మనకి బెస్ట్ ఎగ్జాంపుల్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. సో దిస్ ఈస్ ప్లేనార్. సో ఇది మనకి నార్మల్గా అందరికీ తెలుసు. సో లెట్ us మూవ్ ఆన్ టు వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, దట్ ఈస్ హైగెన్స్ ప్రిన్సిపల్. సో హైగెన్స్ ప్రిన్సిపల్ ఏంటి అంటే, సో హైగెన్స్ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే, మనం ఏ పాయింట్ అయినా తీసుకున్నా సరే వేవ్ ఫ్రంట్లో, ఆ పాయింట్ మళ్ళీ మనకి ఒక స్పెరికల్ వేవ్ ఫ్రంట్ ప్రొడ్యూస్ చేస్తుంది, విచ్ ఈస్ నోన్ యాజ్ సెకండరీ వేవ్లెట్స్ అని మనకి హైగెన్స్ ప్రిన్సిపల్ చెప్తుంది. ఇట్ మీన్స్ దట్ సపోజ్ ఇక్కడ ఒక లైట్ సోర్స్ నుండి ఒక సోర్స్ ఇక్కడ నుంచి వేవ్ వస్తుంది. సో ఈ పార్టికల్ ఇక్కడ వచ్చాక అగైన్ ఇట్ విల్ బి ప్రొడ్యూసింగ్ ఏ వేవ్. ఓకేనా, సో దీన్ని సపోజ్ ఈ పాయింట్ ఉంది, ఇక్కడ కూడా మనకి ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక స్పెరికల్ వేవ్ ని దీది ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్తుంది. సో ఇక్కడ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది కానీ మనం చెప్పుకోవట్లేదు. ఓకేనా, సో ఈ సైడ్ లో మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడే చెప్పుకుందాం. సో ఇలా మనకి వేవ్స్ ప్రొడ్యూస్ చేస్తుంటుంది. సో ఇది మనకి హైగెన్స్ ప్రిన్సిపల్ చెప్తూ ఉంది. సో నౌ లెట్ us హ్యావ్ ఎ లుక్ ఎట్ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ఇంకోసారి. బట్ హియర్ వీఆర్ కన్సిడరింగ్ one single source, again we are putting 2 slits. Okay,
ఈ రెండు స్లిట్స్ మధ్యలో నుంచి ఇక్కడ నుంచి డివైడ్ అయినప్పుడు ఏం జరుగుతుందో మనం చూద్దాం. ఓకే, సో దాని యొక్క ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూడండి. సో దిస్ ఈస్ సోర్స్ 1. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి ఒక వేవ్ ఇలా వెళ్తుంది. సో ఫ్రమ్ దిస్ పాయింట్ అగైన్ సి ఇవి మనకి మళ్ళీ ఎమిట్ చేస్తాయి. మనకి ఇంతకు ముందే హైగన్స్ ప్రిన్సిపల్లో మనం చూసాం. సో దిస్ ఇస్ ఫస్ట్ స్క్రీన్ ఇక్కడ వచ్చేసింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఈ రెండు సోర్సెస్ వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి మళ్ళీ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ప్లస్ సో మనం ఇంతకుముందు ఇంటర్ఫియరెన్స్ చూసాం, దట్ ఈస్ కన్స్ట్రక్టివ్ అండ్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్. ఇక్కడ చూడండి ఎక్కడైతే మనకి సో దిస్ ఈజ్ మనం ఒకవేళ దీన్ని కన్సిడర్ చేసుకుంటే సో దిస్ ఈజ్ మ్యాక్సిమం. ఓకే, సో ఇట్ మీన్స్ దట్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ ఇక్కడ మనకి జరుగుతుంది. దట్ ఈస్ హియర్ I maximum is equals to 4i and delta x is equals to 0. ఓకే, సపోజ్ నేను ఈ పాయింట్ కన్సిడర్ చేసుకుంటే హియర్ I will be minimum which is equals to 0 and here delta x will be equals to lambda upon 2. ఒకవేళ ఈ పాయింట్ ని నేను కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ I maximum will be equals to again will be equals to 4i and here delta x will be equals to lambda. సో ఇలానే మనకి వెళ్తూ ఉంటుంది పైకి, సేమ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఆల్సో. ప్లస్ ఇక్కడ చూడండి ఎక్కడైతే మ్యాక్సిమం ఉంటుందో విల్ బి గెటింగ్ ఏ బ్రైట్ లైట్. ఓకే, సో ఇట్ మీన్స్ దట్ మనం BD అని రాసుకుందాం. ఓకే, సో ఇట్ మీన్స్ దట్ B అంటే బ్రైట్ లైట్ అండ్ D అంటే డార్క్ లైట్. సో ఈ రీజియన్ ఏదైతే ఉంది కదా, సో ఈ మ్యాక్సిమంగా ఉన్న రీజియన్ ఇదైతే మనకి ఏమొస్తుంది, so this will be bright, this will be dark, again bright, again dark, again bright. So in the same way opposite direction also bright undi kabatti dark, again bright, dark, bright, dark. Young's double slit experiment is okay. See మనకి సేమ్ ఫేస్ కాన్స్టాంట్ ఉంది కాబట్టి ఇలా జరుగుతుంది. దాన్ని మనం కోహరెంట్ వేవ్స్ అని అంటాము. ఓకే, సో ఇలా జరగాలి అంటే ఖచ్చితంగా అవి మనకి కోహరెంట్ అయి ఉండాలి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డిఫ్రాక్షన్. చాలా చిన్న టాపిక్, జస్ట్ థియరీ మాత్రమే. మనకి అన్నిసార్లు దీనిపైన క్వశ్చన్స్ అడగలేదు. ఒకవేళ అడిగితే నేను ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూసుకొని మనకి ప్రాబ్లమ్స్ యొక్క వీడియో చేస్తాను కదా, అప్పుడు వేసేస్తాను. సి డిఫ్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ diffraction is nothing but bending of light when it passes through very narrow slit. ఓకేనా, సపోజ్ నేను ఇక్కడ ఒక కన్సిడర్ చేసుకొని చిన్నగా కన్సిడర్ చేసుకుంటే ఈ నారో స్లిట్ లో నుంచి లైట్ యొక్క సోర్స్ వెళ్ళినప్పుడు, ఓకే, లైట్ యొక్క సోర్స్ దీంట్లో నుంచి వెళ్ళినప్పుడు ఇది స్ట్రేట్ గా కాకుండా ఇలా మనకి డిఫ్రాక్ట్ అయి కూడా వెళ్తుంది. ఇదైతే ఏదైతే ఉంది కదా, సో దీన్ని మనం డిఫ్రాక్షన్ అని అంటాము. ప్లస్ దట్ ఈస్ A should be always nearer to lambda. సో దిస్ విల్ బి అబ్జర్వ్. ఇది మనకి చాలా లైట్ వేవ్ యొక్క వేవ్ లెంత్ చాలా తక్కువ ఉంటుంది, సౌండ్ వేవ్ యొక్క వేవ్ లెంత్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ లైట్ వేవ్ యొక్క వేవ్ లెంత్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఈ చిన్న స్లిట్ లో నుంచి కూడా అవి వెళ్ళొచ్చు. A ఈజ్ నథింగ్ బట్ దిస్ స్మాల్ డిస్టెన్స్. ఓకే, ఓకే, దిస్ ఇస్ A. సో అప్ టు దిస్ పాయింట్ టోటల్ గా వేవ్ ఆప్టిక్స్ అయిపోయింది. ఏదైనా టాపిక్ మిస్ చేస్తే మీరు కామెంట్ చేయండి. క్లాస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఏదైనా మిస్ అవుతే డెఫినెట్ గా మనం నెక్స్ట్ క్లాస్ లో కవర్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.